హుండై తన కొత్త వెన్యూ కార్ ని లాంచ్ చేసింది. దీని ప్రైస్ 7.89 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా టాప్ మోడల్ ప్రైస్ ఎక్స్ షోరూమ్ 15.69 lakhs వరకు ఉంటుంది. నా అభిప్రాయం ప్రకారం ఈ ప్రైస్ కాస్త ఎక్కువగానే ఉంది. అంటే సబ్ 4 మీటర్ సెగ్మెంట్ లో దాదాపు అన్ని కార్స్ స్టార్టింగ్ ప్రైస్ 7.3 lakhs దగ్గరలో ఉంటుంది. మీరు నెక్సాన్ గురించి మాట్లాడినా, XUV 3XO గురించి మాట్లాడినా, లేదా పాత వెన్యూ లేదా సోనెట్ గురించి మాట్లాడినా ప్రైజెస్ ఇలాగే ఉంటాయి. అయితే బ్రెజా కొంచెం ప్రైస్ ఎక్కువ, ఎందుకంటే ఇది 1500cc ఇంజన్ తో వస్తుంది కాబట్టి దానిపైన ట్యాక్స్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కానీ మారుతి కూడా త్వరలో ఏదో ఒకటి చేస్తుంది. నా ఒపీనియన్ ఏంటంటే కొత్త వెన్యూ దాదాపు 60,000 వరకు ఓవర్ ప్రైజ్డ్ గా ఉంది. ఇంకా ఇది కేవలం ఇంట్రడక్టరీ ప్రైస్ మాత్రమే. అంటే కొంత టైం తర్వాత ఈ ప్రైస్ మరికొంచెం పెరుగుతుంది. ఏదేమైనా ప్రైస్ ను హుండై వాళ్ళు వసూలు చేస్తున్నారు, కానీ ఆ ప్రైస్ కు వాళ్ళు మనకు ఏమిస్తున్నారు అదే మెయిన్ పాయింట్. అందుకే ఈ రోజు వీడియోలో మనం కొత్త హుండై వెన్యూ గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. దీనిలో ఏ ఇంజన్స్ ఉన్నాయి, ఈ ఇంజన్స్ తో ఎంత మైలేజ్ ఇస్తుంది, దీనిలో ఏ వేరియంట్స్ ఉన్నాయి, ఇంకా దీని సైజెస్ ఏమైనా మార్పులు జరిగాయా, ఇంకా సేఫ్టీ ఫీచర్స్ వేరే విషయాల గురించి కూడా చూద్దాం. ముందుగా కార్ యొక్క హార్ట్ అంటే ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. కొత్త వెన్యూలో మొత్తం 3 ఇంజన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. 2 పెట్రోల్ ఇంజన్స్ మరియు 1 డీజిల్ ఇంజన్. మొదటిది 1.2 లీటర్ MPI పెట్రోల్ ఇంజన్. ఇది 82 హార్స్ పవర్ మరియు 114 Nm టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్ తో కేవలం 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ మాత్రమే వస్తుంది, వేరే ఆప్షన్ ఏదీ లేదు. రెండవ ఇంజన్ 1.0 లీటర్ టర్బో GDI అంటే TGDI పెట్రోల్ ఇంజన్. ఇది 118 హార్స్ పవర్ మరియు 172 Nm టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్ తో 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లేదా 7 స్పీడ్ DCT ట్రాన్స్మిషన్ దొరుకుతుంది. ఇంకా కొత్త వెన్యూలో మూడవ ఇంజన్ 1.5 లీటర్ CRDI డీజిల్ ఇంజన్. ఇది 114 హార్స్ పవర్ మరియు 250 Nm పీక్ టార్క్ ని అందిస్తుంది. ఈ డీజిల్ ఇంజన్ తో 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అంటే టార్క్ కన్వర్టర్ దొరుకుతాయి. ఇవి హుండై అందించిన 3 ఇంజన్ ఆప్షన్స్. ఇంజన్ గురించి మాట్లాడాం, కానీ మైలేజ్ గురించి ఏమిటి? అది కూడా ఇండియన్స్ కు చాలా ముఖ్యమైన పాయింట్. మొదట 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో ఇందులో కేవలం 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ మాత్రమే ఉంటుంది. దీంతో కంపెనీ 18.05 km/లీటర్ ను మైలేజ్ ను క్లెయిమ్ చేస్తుంది. కానీ రియల్ లైఫ్ లో దీనికంటే కొంచెం తక్కువగానే ఉంటుంది మరియు మీ డ్రైవింగ్ స్టైల్ పైన కూడా చాలా ఆధారపడి ఉంటుంది. తర్వాత 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఇందులో మాన్యువల్ ఆప్షన్ తీసుకుంటే కంపెనీ 18.74 km/లీటర్ మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది. ఇంకా 7 స్పీడ్ DCT ఆప్షన్ తీసుకుంటే 20 km/లీటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ క్లెయిమ్ చేస్తుంది. తర్వాత 1.5 లీటర్ డీజిల్ ఇంజన్. ఇందులో మాన్యువల్ తో 20.99 km/లీటర్ మరియు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ తో 17.9 km/లీటర్ మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది. అంటే మొత్తం మీద పెట్రోల్ ఇంజన్స్ లో మైలేజ్ ఓకే ఉంది, కానీ డీజిల్ లో ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఇతర కాంపిటీటర్స్ తో పోలిస్తే కాస్త తక్కువగా ఉంది. ఇవి క్లెయిమ్ చేసిన ఫిగర్స్ మాత్రమే. రియల్ లైఫ్ లో ఈ నంబర్స్ లో మరింత తేడాలుంటాయి. ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్స్ గురించి మాట్లాడే ముందు కొత్త వెన్యూ యొక్క వేరియంట్స్ మరియు ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈసారి హుండై వాటిని పూర్తిగా మార్చేసింది. ఇప్పటి వరకు వెన్యూలో SX వంటి కొన్ని వేరియంట్స్ ఉండేవి, కానీ ఇప్పుడు కాదు. కొత్త వెన్యూలో ఇప్పుడు మొత్తం 8 వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. HX2 బేస్ మోడల్, HX4, HX5, HX6, HX60, HX7, HX8 ఇంకా టాప్ అండ్ స్పెక్స్ HX10. ప్రతి వేరియంట్ తో ఏ ఇంజన్ ఆప్షన్స్ మరియు ట్రాన్స్మిషన్స్ అందుబాటులో ఉన్నాయో మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. అలాగే ఈ కారులో ఇప్పుడు మొత్తం 8 కలర్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. 6 మోనోటోన్ మరియు 2 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్. సరే, ఇప్పుడు ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఎక్స్టీరియర్ ని చూస్తే హుండై దీని సైజెస్ పైన కొంత పని చేసింది. అంటే సైజులో కొన్ని మార్పులు ఉన్నాయి. ఎగ్జాంపుల్ గా ఈ కారు ఇప్పుడు ప్రీవియస్ వెన్యూ కంటే 30 mm వెడల్పుతో ఎక్స్పాండ్ అయ్యింది. 48 mm ఎత్తు పెరిగింది. ఇంకా బెటర్ హెడ్ రూమ్ కోసం మరియు 20 mm వీల్ బేస్ పెరిగింది. దీని వల్ల వెనక సీట్ లో పెద్దగా స్పేస్ వచ్చినట్లు కాదు, కానీ ప్రీవియస్ కంటే కొంచెం బెటర్ గా ఉంటుంది. అలాగే బూట్ స్పేస్ లో కూడా 25 లీటర్స్ పెరిగింది. అంటే ప్రీవియస్ 350 లీటర్ బూట్ స్పేస్ ఉండగా ఇప్పుడు 375 లీటర్స్ ఉంది. అయితే దీని లెంత్ 3995 mm గా అలాగే ఉంది, ఎందుకంటే ఇది సబ్ 4 మీటర్ కారు కాబట్టి 4000 mm కంటే తక్కువగానే ఉంచాలి. లుక్స్ విషయంలో కొత్త వెన్యూ ప్రీవియస్ వెన్యూ నుంచి పూర్తిగా డిఫరెంట్ గా ఉంది. కొత్త ఫ్రంట్ గ్రిల్, కొత్త LED DRLs, కొత్త హెడ్ లైట్ సెటప్స్, ఇంకా కిందన కొత్త డ్యూయల్ టోన్ ఫినిష్ బంపర్. వెనక వైపు కూడా కొత్తగా కనెక్టెడ్ LED టైల్ లైట్స్, కొత్త రిఫ్లెక్టర్స్ మరియు కొత్త బంపర్ కమ్ డిఫ్యూజర్స్ ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ లో కూడా మారిపోయింది. ఇది వెన్యూ కంటే బ్రెజాకు దగ్గరగా కనిపిస్తుంది. అలాగే కొత్త 16 ఇంచెస్ అలాయ్ వీల్స్ కూడా యాడ్ అయ్యాయి. అంటే లుక్స్ విషయంలో మీరు స్వయంగా చూడొచ్చు. మీకు ఈ కార్ లుక్స్ ఎలా అనిపించాయో కామెంట్ లో చెప్పండి. ఇప్పుడు ఇంటీరియర్ కు వెళ్దాం.
ఇంటీరియర్ మరియు ఫీచర్స్ వేరియంట్ ను బట్టి మారతాయి. మీరు హుండైకు ఎంత ఎక్కువ డబ్బు ఇస్తారో అంత ఎక్కువ ఫీచర్స్ ని మీ కారులో యాడ్ అవుతాయి. అయినప్పటికీ కొన్ని కొత్త ఫీచర్స్ గురించి చెప్పాలంటే ముందుగా కొత్తది డీ కటింగ్ స్టీరింగ్ వీల్ ఉంది. దీనిపైన లోగోకి బదులుగా 4 డాట్స్ ఉంటాయి. ఇవి మార్స్ కోడ్ లో హెచ్ అంటే హుండైని ఇండికేట్ చేస్తాయి. తర్వాత డ్యూయల్ కవర్డ్ డిస్ప్లే ఉంది. అంటే 12.3 ఇంచెస్ డ్రైవర్ సైడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇంకా 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, కొత్త సెంటర్ కన్సోల్, వెంటిలేటెడ్ సీట్స్. ఇవి కేవలం టాప్ ఎండ్స్ లో మాత్రమే ఉంటాయి. బోస్ స్పీకర్స్, 360 డిగ్రీ కెమెరా, రియర్ విండో సన్సెట్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్స్, పెడల్ షిఫ్టర్స్, ఇంకా టాప్ అండ్ ట్రిమ్స్ లో డ్రైవ్ మోడ్ సెలెక్టర్ అంటే ఎక్కువ, నార్మల్, స్పోర్ట్ మోడ్స్ కూడా ఉన్నాయి. ఇవి కాకుండా చిన్న చిన్న ఫీచర్స్ చాలా ఉన్నాయి. మీరు ఎంత డబ్బు ఖర్చు చేస్తారో అంతగా ఫీచర్స్ ని ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం మీద చెప్పాలంటే ఈ కారు ఫీచర్ రిచ్ గా ఉంది. ఇప్పుడు మరో ముఖ్యమైన పాయింట్ అంటే కొత్త వెన్యూ యొక్క సేఫ్టీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు కొత్త వెన్యూ యొక్క క్రాష్ టెస్ట్ రిజల్ట్స్ రాలేదు. ఇంకా దీని టెస్టింగ్ కూడా జరగలేదు. పాత వెన్యూ టెస్ట్ అయితే చేశారు, కానీ ఈ కొత్త వెన్యూలో బాడీ మరియు చాసెస్ లో చాలా మార్పులు ఉన్నాయి. కాబట్టి దాంతో పోల్చడం కరెక్ట్ కాదు. క్రాష్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చినప్పుడే దీని గురించి క్లియర్ గా తెలుస్తుంది. అయితే హుండై ఇందులో చాలా సేఫ్టీ ఫీచర్స్ ని అందించింది. ఎగ్జాంపుల్ గా అప్పర్ మోడల్స్ లో అడాస్ లెవెల్ 2 ఉంది. ఇందులో ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, లైన్ డిపార్చర్, లైన్ కీప్ అసిస్టెంట్, ఇంకా స్మార్ట్ క్రూజ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. అలాగే స్టాండర్డ్ గా 6 ఎయిర్ బ్యాగ్స్, హిల్ స్టార్ట్ అసిస్ట్ మరియు టాప్ వేరియంట్స్ లో ఆల్ 4 డిస్క్ బ్రేకులు కూడా ఉన్నాయి. కానీ లోయర్ మోడల్స్ లో వెనక వైపు ఇప్పటికీ డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. అసలు బిల్డ్ క్వాలిటీ రేటింగ్ క్రాష్ టెస్ట్ తర్వాతే తెలుస్తుంది. సరే, ఇవి కొత్త హుండై వెన్యూ గురించి డీటెయిల్స్. ఈ కారు మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి.